మరి వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా మీరు చాలా బాగా మరి నీళ్ళు ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి మరి ప్రభుత్వం తరఫున మీ అందరి తరఫున డెప్యూటీసీ అందరి తరఫున కూడా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అందరూ నింపారు. దానివల్ల వ్యవసాయ శాఖ కూడా మంచి పంట దిగుబడి వచ్చింది. ధాన్యాలు కూడా చక్కగా అయింది. అందరికి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేదు. మరి త్వరలోనే మరి అందరికీ వస్తే డబ్బులు కూడా 20 రోజులు అందరికీ పడిపోతుంది. ఏంటంటే ఆ నీటి చుట్టా బిందువు రావడం వల్లే ఈ రోజు ఈ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మరి లో లెవెల్ కూడా దాన్ని మెయింటైన్ చేసి బాగా ఇచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. జగన్ గారు దిగారు సపోర్ట్ లేదు. అయితే కంటిన్యూస్గా ఎలాగే కాదు అక్వాకల్చర్కి కంటిన్యూస్గా పట్టుకోవడం అవసరం జరిగింది. ఈ వేసవి కాలంలోనే సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3246 అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 6 సబ్స్టేషన్లు కూడా చార్జ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మరి నిరంతరాయంగా ఈ సమ్మర్లో విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. రేపు 12వ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇరిగేషను, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుకులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది. మా జడ్పీటీసీలు కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు. ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత స్కూల్కి ఆయన ఎంతో మంచి చేశారు. ఈరోజు చూస్తే స్కూళ్ళు ప్రైవేటు స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పుడు వరకే వచ్చి ఉన్నాయి, గొడవలో ఉన్నాయి. 12వ తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగానే వచ్చింది. ఎడ్యుకేషన్ మీద మన జగనన్న ఎంతైతే ఆయన చక్కగా పిల్లలకి శ్రద్ధ పడతారో అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా ఉద్యోగస్తులందరూ కూడా పిల్లలకి అదేవిధంగా శ్రద్ధ పెట్టి వాళ్ళకి చెప్పడం వలన ఎడ్యుకేషన్ గతం కన్నా ఇప్పుడు ఎంతో చక్కగా మెరుగుపడిందని మేమందరం కూడా అనుకుంటున్నాము. అంతేకాకుండా వ్యవసాయ రంగం కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకేలు పెట్టి రైతులకి ఏం కావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళి పట్టణాలు వెళ్ళి అక్కడ వస్తువులు లేక, ఎరువులు లేక, విత్తనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా ప్రతి గ్రామంలో ఆర్బీకేలు పెట్టి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా మన గ్రామంలోనే దొరికేటట్టు చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వం.